పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఫుటేజ్ లేదు సార్, డెడ్ బాడీ కూడా లేదు, కాల్ చేసినట్టు ఎక్కడ రికార్డ్స్ లేవు, కనీసం బూడిది కూడా లేదు, రిమాండ్ రిపోర్ట్ మాత్రమే ఉంది మన చేతులు. అసలు ఈ కేసు తేలుతుందా, కొలిక్కి వస్తుందా? ఈశ్వర్ గారు, మీరు ఇందాక చెప్పినట్టు మోటివ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మోటివ్కి నాగరాజుకుందా, నాగరాజు చేత ఈ హత్య చేయించినటువంటి వ్యక్తులు మోటివ్ ఏంది, అది ఫస్ట్ బయటపడాలి. నాగరాజు ఈ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఓన్లీ పాత్రదారుగానే అవపడుతున్నాడు. సూత్రధారులు సూత్రధారులు వేరే ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఎఫ్ఐఆర్ చూస్తే ఈ హత్య 6వ తేదీ అబ్డక్షన్, మార్కాపురం పోయి అబ్డక్షన్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ చెందినవారు, కృష్ణలంక పోలీస్ కాదు. జిల్లాలు దాటిపోయి ఒక ఆర్గనైజ్డ్గా అబ్డక్షన్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసు ఫస్ట్ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి. టాస్క్ ఫోర్స్ అనేది ఒక స్టేషన్ కాదు, అది వాళ్ళు ఎవరంటే ఒక హిట్ గ్రూప్. ఏవైనా ఇటువంటి పనులు ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక గ్రూప్ అది డైరెక్ట్గా కమిషనరేట్ చేతిలోనే ఉంటుంది. ఆ కమిషనరేట్లో ఉండేటువంటి హైరార్కీ వాళ్ళు మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి టాస్క్ ఫోర్స్కి ఫర్ ఎనీ మూమెంట్. ఇంకొక విషయం, ఈ 6వ తేదీ తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు, కానిస్టేబుల్స్, వాళ్ళు ఒకటే చెప్పాడు, ఇది తీసుకొచ్చిన తర్వాత LW12 లోయా నాగరాజుకి HC నంబర్ 405 received the phone and deceased from LW9. After arrival of the accused, then Inspector of Police Krishnalanka, LW11, WPC 742, Tulasi Himaja handed over the deceased and cell phone to the deceased. ఇది ఒక్క నాగరాజు, ఇక్కడ నాగరాజును స్కేప్ గోట్ చేశారు. నాగరాజు చేత ఈ దుర్మార్గమైనటువంటి పని చేయించింది ఎవరు? దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఈ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ 6వ తేదీ తీసుకొచ్చినటువంటి పోలీసు వాళ్ళ తల్లి పిల్లర్ టు పోస్ట్, షీ ర్యాన్ టు ది పిల్లర్ టు ది పోస్ట్, షీ నెవర్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ప్రతి దగ్గరకు పోయి ఇంక్లూడింగ్ కమిషనరేట్, ఇంక్లూడింగ్ ది హయ్యర్ అఫీషియల్స్, ఈ విషయం తను నా కొడుకుని తీసుకొచ్చి ఉన్నారు, ఆఖరికి స్టేషన్లో పెట్టున్నారు, నేను సిఐ దగ్గరికి పోతే నీ కుమారుడికి దండ రెడీ చేసుకో, చంపేపోతున్నామని చెప్తున్నారు. ఆఖరికి అట్లీస్ట్ చంపేసిన తర్వాత ఒక్క పిడికిడు బూడిదివ్వండి అని ఇక్కడ ఆ తల్లి తిరగనటువంటి పోలీస్ ఆఫీసర్ లేదు. అంటే కమిషనరేట్ కాడ నుంచి కానిస్టేబుల్ దాకా ప్రతి స్టేషన్లో ఇతన్ని సాయికృష్ణని బంధించి హింసించి చంపబోతున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ దొరకపోతే దొరికితే దొంగ, ఈ పబ్లిక్ ఫ్యూరోర్, ఈ పబ్లిక్ యొక్క ఇది ఉత్పన్నాలు పొందిన తర్వాత వీళ్ళకి కాన్పట్ సిచ్యువేషన్లో అప్పటికి కూడా చేయలేదు. 18వ తేదీ గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనాథ కుటుంబం దగ్గరికి పోయి ఎవరూ రక్షణ లేకపోతే ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితిలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 18వ తేదీ వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. అక్కడి నుంచి హీట్ బిల్డప్ అయిపోయింది. కాన్బట్ సిచ్యువేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి తప్పనటువంటి పరిస్థితిలో 19వ తేదీ కేసు రిజిస్టర్ చేశారు. 6వ తేదీ నుంచి వాళ్ళ తల్లి ప్రతి పోలీసు గడప దొక్కినటువంటి వాళ్ళ అమ్మ ఎవరు కేసు కాదు కదా పట్టించుకోనటువంటి పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో ముఖ్యంగా 18వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఇది నేను ఖచ్చితంగా దీన్ని ముందర తీసిపోతాను, దోషులు ఎవరు ఖచ్చితంగా మనం బయటపెట్టాలా, దీనికి ఒక సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి మేము దాన్ని ప్రయత్నిస్తామని చెప్పిన తర్వాత విధి లేని పరిస్థితిలో నీళ్ల మీద పొంగు మీద నీళ్లు చల్లినట్టు ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు కూడా ఎంత అవకతవకగా ఉందంటే ఈ క్రైమ్ నెంబర్ 107లో ఇక్కడ ఒక్క నాగరాజుని మీదనే పెట్టారు కేసు, అండ్ అదర్స్ అని కూడా పెట్టలే. వాళ్ళకి తెలియదా అండి, ఒక్క నాగరాజు కాదు, ఒక్క నాగరాజు
మార్కాపురం పోయి పట్టుకొని వచ్చి జీపు దోలుకొని పోయి పట్టుకొని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ చేస్తా అతనే కొట్టి అతనే హాస్పిటల్కి తీసుకుపోతూ అతనే రకరకాల హాస్పిటల్కి తిప్పి ఆఖరికి ఎలక్ట్రిక్ రిమోట్ ఆర్టీసీ బస్ స్టాండ్లో 42వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పారేసి అక్కడి నుంచి అనాథ శవంగా రాసి ఇంక్వెస్ట్ రాసి శవాన్ని దహనం చేసి ఒక నాగరాజు జైలు ఇస్తారండి. ఇది కామన్ సెన్స్. ఈ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే ఎంత తప్పుడుతనం దీనిలో ఉందంటే చాలా చాలా దుర్మార్గంగా ఈ కేసును మళ్లిస్తున్నారు, మలుపు తిప్పుతున్నారు. ఫైనల్ గా చిన్న విషయం ఒక్క సిఐ మీద కంటి తుడుపు మీరు చెప్పిన పాయింట్ ప్రకారమే తీసుకుందాము. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అనేది కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేశారు అని అంటున్నారు. అతన్ని కానీ ఏది సాయి కృష్ణని కానీ అతని డెడ్ బాడీని కానీ బయటకు తీసుకొస్తే మళ్ళీ ఆర్టీసీ బస్టాండ్ వరకు లేకపోతే అతను కొట్టడానికో హోటల్కో ఆర్టీసీ బస్టాండ్లో పడేయడానికో తీసుకెళ్ళినప్పుడు కానీ లేక అక్కడి నుంచి శ్మశాన వాటికి తీసుకెళ్ళినప్పుడు కానీ దారిలో ఎక్కడ సీసీటీవీలు ఉండవా? అసలు విజయవాడలో సీసీటీవీలే లేవా? పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తే రోడ్లో ఉంటుందా ఉండదా? ఏ షాప్ ముందు చూసినా ఈ రోజు ఉంటుంది కదా సార్, ప్రతి ఇంటికి ఉంటుంది కదా సార్. మరి మాకు కనబడలేదని చేతులు ఎత్తేసినట్టుగా కనిపించట్లేదా ఇది? కాబట్టి మీరు చాలా మంచి పాయింట్ చెప్పారండి. రిమాండ్ రిపోర్ట్లో ఆ సీసీటీవీ యొక్క ప్రమేయం కానీ దాన్ని పరిశీలించడం కానీ చేయనటువంటి దుర్మార్గమైన పరిస్థితి రిమాండ్ రిపోర్ట్లో మనకు కంటికోపడుతుంది. సో నాగరాజు ఏం పరిస్థితి అంటే 1/5 నుంచి 1/6 దాకా డిలీట్ చేశారా, ఆ 1 మంత్ సీసీటీవీ ఫుటేజీ సీసీ కెమెరా ఆపేశారా? 1వ తేదీ నుంచి ఆపేశారంటే 6వ తేదీ అతను తీసుకొచ్చే ముందరనే పెద్ద 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 ప్రణాళిక రచించినట్టు ఉంది. ఎందుకంటే 6వ తేదీ తీసుకురాకముందు ముందరనే 5 రోజుల నుంచి సీసీ ఫుటేజ్కి అక్కడ ఆపేసినట్టుంది సీసీ కెమెరాస్. ఇది పెద్ద బృహత్తమైన కుట్ర, చాలా సీరియస్ అయినటువంటి విషయం. రైట్ ఫ్రమ్ ది కమిషనరేట్ టు ది కానిస్టేబుల్ వాళ్ళని ముద్దాయం చేయకుండా ఎవరిని కూడా వాళ్ళ ప్రమేయం కూడా రాయకుండా రిమాండ్ రిపోర్ట్లో ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఇక్కడ ఏమన్నా 61 BNS ఏమన్నా రాశారా? లీగల్కి ఒక్కరో విషయం తెలిసినట్టుగా చెప్తున్నాను నేను. ఈ సెక్షన్లో 61 BNS లేదు అంటే ఈ కేసులో కుట్ర లేదనే వీళ్ళు తేల్చేశారు. వీళ్ళు అట్లీస్ట్ ఆ కోణంలో విచారణ కూడా చేయకూడదని నిర్ణయించుకొని 61 BNS కూడా దీనిలో యాడ్ చేయలేదు. ఇంకొక ముఖ్య విషయం అండి, ఇక్కడ చూస్తే ఎలుక్కు పిల్లి సాక్ష్యం అని ఇక్కడ ఎవరండి సాక్షులు? తన కింద పనిచేసే ఎస్ఐ నాగరాజు మీద సాక్షి, తన కింద పనిచేసే ఎస్ఐ సాక్ష్యం చెప్పి అతను ఎంత విచిత్రంగా చెప్తా అండి, అతను కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నైట్ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉండే వ్యక్తి. ఆయనకేదో ఫ్లిప్కార్ట్ లేదు ప్యాకెట్ వచ్చిందంట, ప్యాకెట్ ఒకసారి వచ్చింది, 6 నుంచి 8 దాకా రోజు గంటకి ప్యాకెట్ వచ్చిందా? ఈ చెప్పేదానిలో కూడా సమంజసం ఉందా? కాబట్టి ఇక్కడ సాక్షులు కూడా ఏ విధంగా తయారు చేస్తున్నారు ఆ నాగరాజ్ సబార్డినేట్స్. అందులోనే ఒక కీలకమైన పాయింట్ మీరే దాన్ని క్లారిఫై చేయాలి. అక్కడ ఏం చెప్తున్నారంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నారంటే ఆయన సాక్షిగా పెట్టారు కదా 6/5/2026 నుంచి 8/5/2026 మధ్య సాయి కృష్ణను స్టేషన్లో చూశానని చెప్పినట్లు సిట్ ఇందులో రాసుకోవచ్చు. అంటే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు ఎప్పుడు అన్నది స్పెసిఫిక్గా ఒక డేట్ కానీ టైం కానీ ఇందులో రాయలేదు. ఫ్లిప్కార్ట్ ఎప్పుడు వచ్చిందో మనకు తెలీదా సార్? ఆ టైం 24 గంటలు స్టేషన్లో ఉండాల్సిన వ్యక్తి అండి. ఫ్లిప్కార్ట్ ఎప్పుడు వచ్చిందయ్యా బాబు అంటే చెప్తాడు కదా, దానిపైన డేట్ ఉంటుంది కదా. ఫ్లిప్కార్ట్ ప్యాకెట్ కోసం పోవాల్సిన పరిస్థితి కాదు. ఆయన నిద్రలేసినప్పుడు నుంచి ఇంటికి పోయిన దాకా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉండాలి ఆ వ్యక్తి. ఆయన కళ్ళ ముందరనే జరిగి ఉండాలి ఇది. ఆయన కళ్ళ ముందరనే టార్చర్ జరిగి ఉండాలా, ఆయన కూడా భాగస్థులై ఉండాలా. ఒక విధమైనటువంటి మీకు విషయం తెలుసండి, 3rd degree మెథడ్స్ ఈ ఒక్క నాగరాజా చేసి ఉంటాడనే. అక్కడ చేయబడినటువంటి కానిస్టేబుల్స్ ఎవరు, అక్కడ చేసినట్టు సహకరించినట్టు ఎస్ఐ ఎవరు, వాళ్ళని కాపాడి వాళ్ళని ఈ పనికి పురమాయించినటువంటి నాయకులు ఎవరు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, వాళ్ళని గురించి ప్రస్తావన కానీ వాళ్ళని గురించి రిమాండ్ రిపోర్ట్లో ఏ విధమైనటువంటి సంభాషణ కానీ ఏమీ లేకుండా తూతూ మంత్రంగా ఈ రిమాండ్ రిపోర్ట్ రాసి
తూతూ మంత్రంగా ఒక ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి ప్రస్తుతానికి నాగరాజుకు చెప్పుకొని Yes. నీ మీద కేసు పెడుతున్నావు, Yes. ఇది నిలబడే కేసుగా, ఇది ఎట్లా నిలబడుతుందండి? ముఖ్యంగా ఒక మాట చెప్తాను, 302 ఎట్లా రిజిస్టర్ చేస్తారండి వాళ్ళు? 103 కేసు ఫస్ట్ మ్యాన్ మిస్సింగ్ కేసు చేసుకొని ఉండాలా, అవును. తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఉండాలా, తర్వాత దానికి ఆల్టర్ చేసి ఉండాలా. ఎత్తుకోవడం 302 చేసి మెటీరియల్ లేకుండా 302 చేసినటువంటి అప్పుడే ఈ పోలీసు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం అండి, ఈ విషయాలన్నీ ఈరోజు మేము గౌరవ హైకోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఒక పిల్ వేయడం జరిగింది. ఈ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ అంపైర్ వాళ్ళే, ప్లేయర్ వాళ్ళే, ముద్దాయిలు వాళ్ళే, అవును. విచారణ అధికారి వాళ్ళ కొలీగ్సా, Yes, సాక్షులు ఇచ్చి ఆయన సభాటి తాపేదారులా, అతను ఎస్ఐ ఆయన మీద సాక్ష్యం చెప్తే ఇక్కడ చెప్పిన సాక్ష్యం మీద 161 అంటారండి, దాని మీద సిగ్నేచర్ ఉండదు. కోర్టుకు పోయి నేను చెప్పలేదంటే నాగరాజు బయటకు వచ్చేస్తాడు. Okay. అందుకని సాక్షులు కూడా ఏ విధంగా వాళ్ళు క్రియేట్ చేసుకున్న కోర్టు వారి దృష్టికి తీసుకున్నాం. ఇది ఖచ్చితంగా ఈ సిట్ విచారణకు అర్హత కాదు. Right. ఈ సిట్ విచారణ చేస్తే ఈ ప్రస్తుతానికి వీళ్ళందరూ ముసుగు దొంగలు రాలేరు. Right. ముఖ్యంగా మేము గౌరవ హైకోర్టు వారు ఈరోజు చెప్పినా మేము సిబిఐ ఎంక్వైరీ చేశామని. ఇక్కడ మీరు రుబాబుద్దీన్ షేకు నర్మదాబాయి కేసులు ఒక్కసారి పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఒక పోలీస్ అధికారి ముద్దాయిగా ఉన్నప్పుడు, రైట్, పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ ముద్దాయిలుగా ఉండేప్పుడు ఇది పోలీస్ విచారణ చేయకూడదు, ఇది సిబిఐ మాత్రమే విచారణ చేయాలని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను హైకోర్టుకి సమర్పించాం. వారు 8వ తేదీ తదుపరి విచారణ చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది.